ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. భగవద్గీత జీవన గీత. ఇది విశ్వగీత. విశ్వమానవాళికి అందరికీ కూడా సంబంధించినటువంటి విషయాలు ఇందులో చెప్పబడ్డాయి. అందువల్లనే మహాభారతంలో భగవద్గీత ప్రత్యేక గ్రంథంగా కూడా పేర్కొంటూ ఉంటారు. ఇందులో చెప్పనటువంటి విషయం లేదు. అన్ని విషయాలు కూడా కృష్ణ పరమాత్మ ముఖం ద్వారానే లోకానికి విదితమైనవి. మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా అర్జున విషాద యోగము అనేటువంటి పేరుతో నడుస్తుంది. అర్జునుడు చాలా విషాదానికి లోనైపోయాడు. ఆయన సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు, పాండవ వంశ సంజాతుడు, మహావీరుడు, లోకైక ధనుర్ధారి. అటువంటి అర్జునుడు తీరా యుద్ధం చేయడానికి వచ్చేసరికి ఆయన ఎక్కడ లేనటువంటి విషాదానికి లోనైపోయాడు. మానసిక దౌర్బల్యం చాలా చాలా గురైనాడు. ఎందుకని? వీళ్ళంతా కూడా నా గురువులు, తండ్రులు, మేనమామలు, వీళ్ళందరినీ చంపి నేనేం చెయ్యాలి అంటే నేనే చేస్తున్నాను అనేటువంటి ఒక భావన ఆయనలో స్థిరపడిపోయిందనమాట. ఇంత పాపకృత్యాలు నేను ఏ విధంగా చెయ్యాలి? అందరూ చచ్చిపోతే వంశక్షయం అయిపోయినట్లే కదా. ఇంత వంశ నాశనానికి కారకుడిని నేను ఎలాగవుతాను అని చెప్పి కృష్ణుడితో చెప్పుకుంటూ కళ్ళ నీళ్లు కారుస్తూ అంత పెద్ద వీరత్వం, ధీరత్వం, ఎక్కడ పరాజయం అనేటువంటిది ఎరగనటువంటి అర్జునుడికి ఆ పరాక్రమం అంతా ఏమైపోయిందో తెలియదు. అర్జునుడి ముందు దీనంగా కూర్చొని ప్రార్థిస్తూ ఉన్నాడు. చేతిలో ఉన్న గాంధీవం జారిపోయింది. ఒళ్ళంతా కూడా మంటలు మండిపోతా ఉన్నది. విపరీతమైన టెన్షన్ అన్నమాట. నోరు ఎండిపోతా ఉంది. కాబట్టి నాకు ఇంకా ఈ యుద్ధం వద్దు, ఈ రక్తపు కూటిని నేను తినలేను అని చెప్పి అంత దైన్య స్థితికి వచ్చేశాడు. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేనవా. ఎందుకయ్యా ఈ గాంధీవము వద్దు, అసలు నాకు ఈ కాంక్ష లేదు, ఈ కోరిక లేదు అని చెప్పి చతికిల పడిపోయాడు. అటువంటప్పుడు కృష్ణుడు చేసినటువంటి ఉద్బోధండి ఒక జాతిని మేల్కొల్పటానికి ఉపయోగించేటువంటిదే భగవద్గీత. సాక్షాత్తుగా కృష్ణ పరమాత్మ విశ్వమానవాళి అందరికీ కూడా ఉద్బోధించినటువంటిది. కర్తవ్య విముఖుడైనటువంటి మానవుడు కర్తవ్యాన్ని మర్చిపోయి కర్తవ్యాన్ని గనక, తాను చేయవలసినటువంటి పనిని గనక చేయకుండా ఉన్నట్లయితే అది ఎంత దోషం, నిజంగా ఎంత అపకీర్తి కలుగుతుంది. అందులో అర్జునుడు అంటే ప్రపంచం మొత్తానికి కూడా తెలుసు. ఆ కాలంలో జరిగినటువంటి పెద్ద వరల్డ్ వార్ అండి ఇది. ద్వాపర యుగాంతంలో జరిగినటువంటి వరల్డ్ వార్ ఇది. కురుక్షేత్ర సంగ్రామం అంటే సామాన్యం కాదు. అన్ని దేశాలు కూడా పాల్గొన్నాయి. అంత దేశాల్లో ఉండేటువంటి ప్రజలందరూ, వీరులంతా కూడా వచ్చారు. వాళ్ళ చతురంగ బలాలతో కూడి పెద్ద పెద్ద ఆయుధాలన్నీ కూడా ఈ యుద్ధంలో ఉపయోగించబడ్డాయి. దివ్యాస్త్రాలన్నీ కూడా వాడారు. ఇటువంటి సందర్భంలో ఆ ధృష్టద్యుమ్నుడు సైన్యాధిపతి అయినప్పటికీ కూడా ప్రధానంగా వీళ్ళిద్దరి మధ్య అర్జునుడే యుద్ధం చేస్తూ ఉంటాడు. ఈయన ఈ విధంగా చతికిల పడిపోయేసరికి రథంలో కృష్ణుడు అప్పుడు అంటాడు, నీకు ఎందుకు ఇంత దౌర్బల్యం వచ్చింది మధుసూదన అని చెప్పి సంబోధిస్తాడండి కృష్ణుణ్ణి. ఇది చాలా ఉత్తమమైనటువంటి సంబోధన. ప్రతి పదము కూడా చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఈ మోహాన్ని, ఈ అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని రూపుమాపేటువంటి వాడు మధుసూదనుడు. ఏమంటాడు చూడండి. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న
కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. భగవద్గీత సంభాషణాత్మకంగా జరుగుతుంది. అర్జునుడు అనేక ప్రశ్నలు వేస్తాడు. అన్నిటికీ కూడా చాలా ఓపికగా సమాధానం చెప్తాడు కృష్ణుడు. ఏదో ఏకోన్ముఖంగా చెప్పుకుంటూ పోయేది కాదు. మనకుండేటువంటి సందేహాలే ఆయన కూడా అడుగుతాడు. ఇప్పుడు దిగులు పడిపోయినటువంటి అర్జునుడికి ఏ విధంగా ఉద్బోధ చేస్తూ ఉన్నాడో కృష్ణుడు చూడండి. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం అర్జున. అర్జున, నువ్వు చేస్తూ ఉండేటువంటి పనేంటి? ఎక్కడి నుంచి వచ్చింది ఇంత కష్మలము, ఇంత విషాదం నీ మనసులో, ఇంత మాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది? కుతస్త్వా, కుతః త్వా, ఎక్కడి నుంచి వచ్చిందయ్యా నీకు ఇంత మాలిన్యం? నీవు విషమే సముపస్థితం అనార్యజుష్టం, అనార్యజుష్టం అస్వర్గ్యం, ఆర్యులైనటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు ఎవ్వరూ కూడా తిని హర్షించరు. నీ చేయవలసినటువంటి పని ఏంటో యుద్ధం చేయటానికి వచ్చావు, చెయ్యి. అంతేగాని పిరికి పందలాగా ఇప్పుడు నేను యుద్ధం చేయలేను అని అంటే ఇది బాగుండదు. ఇది అస్వర్గ్యం, అకీర్తికరం అర్జున. నీకు అపకీర్తి దొరుకుతుందయ్యా. అపకీర్తిని మూటగట్టుకుంటావా, లేకపోతే విజయాన్ని సాధించి విజయుడుగా నిలబడతావా? ఆలోచించుకో అని చెప్పి ఉద్బోధ చేస్తూ ఉన్నాడు. మనసులో ఎప్పుడు కూడా ఇటువంటి క్లీబత్వము అనేటువంటిది వద్దు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. త్యక్తోత్తిష్ట పరంతప, ఉత్తిష్ట, లే అని చెప్పి అంటున్నాడు. చతికిల పడిపోయాడు కదా రథంలో. అందుకని ఈ దౌర్బల్యాన్ని, ఈ క్లీబత్వాన్ని, ఈ చేతగానితనాన్ని వదిలిపెట్టేసి ఏతత్ నా ఉపపద్యతే. నా ఏతత్ ఉపపద్యతే అంటే ఏంటి? నీకు తగినటువంటిది కాదు. నీవు సుక్షత్రియ వంశంలో జన్మించావు. నీ పని ఏంటి? యుద్ధం చేయి. అదిగాక ధర్మపక్షపాతంగా ధర్మయుద్ధం చేస్తూ ఉన్నావు. ధర్మము ఎప్పుడు కూడా గెలుస్తుంది, కానీ అధర్మము అనేటువంటిది ఎన్నటికీ కూడా గెలవదు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఇది ప్రపంచంలో అయినా సరే ఈనాడు కూడా జరుగుతూ ఉండేటువంటి యుద్ధాలు ఇవే. ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతుండేటువంటి యుద్ధంలో ఎప్పుడు కూడా ధర్మమే జయిస్తూ ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. క్షుద్రం హృదయ దౌర్బల్యం, చాలా నీచమైనటువంటిది. నీచమైనటువంటి మానసిక దౌర్బల్యానికి నువ్వు కుంగిపోతూ ఉన్నావు. ఇది పనికి రాదు, కాబట్టి దీన్ని వదిలిపెట్టు. త్యక్వ అంటే వదిలిపెట్టు. వదిలిపెట్టేసి ఉత్తిష్ట, లేచి నిలబడి యుద్ధం చెయ్యి. నేను ఉన్నాను కదా నీకెందుకు అన్నటువంటి ధైర్యం కనపడుతుంది. ఇక్కడ ఇంకొక సంబోధన ఏమేస్తున్నాడు చూడండి. పరంతప అంటున్నాడు. ప్రతి సంబోధన కూడా భగవద్గీతలో మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పరంతప అంటే ఇంతకుముందు ఎన్నో యుద్ధాలు చేశావు, శత్రువీరులను తపింపచేశావు. పరం తపః అంటే ఏంటి? పరులైనటువంటి శత్రువీరులను ఇంతకుముందు ఎంతో మందిని నువ్వు తపింపచేసి నాశనం చేసి విజయుడు అనేటువంటి పేరుని సార్థకం చేసుకున్నావు. ఇప్పుడెందుకు ఇంత హృదయ దౌర్బల్యంతో మాట్లాడుతూ ఉన్నావు? ఈ శ్లోకం స్వామి వివేకానంద మొట్టమొదటిసారిగా అమెరికాలో ఉపన్యాసం చెప్పినప్పుడు ఆయన ఈ శ్లోకాన్ని ఉదహరించారండి. జాతి యావత్తు కూడా సంఘటితం కావాలి. ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి వస్తే ఈ హృదయ దౌర్బల్యం అనేటువంటిది వదిలిపెట్టాలి అనేటువంటి విషయాన్ని స్వామి వివేకానందకి చాలా చాలా ఇష్టమైనటువంటి శ్లోకం ఇది. అందుకని దీన్ని మనం ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రెండు కూడా ఇంతవరకు కృష్ణుడు మాట్లాడలా. మొదటి అధ్యాయం అంతా కూడా అసలేం మాట్లాడలేదు. అదంతా కూడా అర్జునుడి విషాదమే, ఆయన దుఃఖమే. ఆ దుఃఖంలో నుంచి పుట్టినటువంటిదే ఈ గీత. లేకపోతే అర్జునుడు మామూలుగా యుద్ధం చేస్తే అసలు కృష్ణుడు చెప్పాల్సినటువంటి అవసరమే ఉండదు. విశ్వగీత ఎందుకయింది?
విశ్వవిజ్ఞాన సర్వస్వం ఎందుకైంది భగవద్గీత అంటే ఇటువంటి దాంతోనే మొదలు పెట్టాడు. హృదయ దౌర్బల్యం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు, చాలా ఉత్సాహంగా ఉండాలి అని చెప్తూ కుతస్త్వ ఈ శ్లోకాలు రెండు మళ్ళీ చదువుకుందాం. శ్రీ భగవానువాచ కుతస్త్వాకష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. ఈ రెండు శ్లోకాలు కూడా దీంతోనే మొదలవుతుంది అసలు భగవద్గీత. కాబట్టి ఎప్పుడు కూడా ఎవడి పని వాడు చెయ్యాలి తప్పనిసరిగా. ఆ కర్తవ్య విముఖుడు ఎప్పుడు కూడా కాకూడదు. కర్తవ్యానికి మనం కట్టుబడి ఉండాలి, మన పని ఏమిటో మనం చేసుకుంటూ పోవాలి అనేటువంటి సందేశం మొట్టమొదట్లోనే భగవద్గీతలో కృష్ణుడు లోకానికి ఉద్బోధించాడు. నరుడైనటువంటి అర్జునుడి ద్వారా నర జాతికి యావత్తు కూడా ఉపదేశించినటువంటి మహోపన్యాసం మహాగీత ఈ భగవద్గీత. ఈ అవకాశం ఇచ్చినటువంటి SHOAP యాజమాన్యం వారికి ధన్యవాదాలు.